హాయ్ వ్యూవర్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, సిపాయి తిరుగుబాటు అంటే ఏమిటి, మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? ఈ క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ కావాలి అంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ శ్రీచరణ్ పెదపోలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి ట్యుటోరియల్స్ అండ్ ఫ్యాక్ట్స్. పోర్చుగల్ దేశానికి చెందిన వాస్కోడా గామా మన దేశానికి సముద్రదారిని కనుక్కున్నాడు. అదే సముద్రదారి నుండి బ్రిటిష్ వాళ్ళు సూరత్లో 1608 ఆగస్టు 24న అడుగుపెట్టారు. ఆ టైంలో బ్రిటన్లో అంటే యూరప్లో సుగంధ ద్రవ్యాల వ్యాపారం బాగా లాభాన్ని తీసుకొచ్చింది. అయితే మన భారత్లో సుగంధ ద్రవ్యాలు చాలా దొరుకుతాయి. అందుకు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా వ్యాపారం చేసుకోవడానికి కరెక్ట్ ప్లేస్ అని అనుకుంటారు. మన ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. అలా సంవత్సరాలు గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళు మన బలహీనతలు, అవసరాలు అన్నీ తెలుసుకుని భారత్ను పాలిద్దామనుకున్నారు. దేశాన్ని పాలించడానికి అవసరమైన సైన్యాన్ని, ఆయుధాలని తెచ్చుకున్నారు. అయితే ఆ సైన్యంలో సగం మంది మన భారత్ వాళ్ళే ఉన్నారు. ఆ సైన్యంలో మంగల్ పాండే అనే వ్యక్తి తన అధికారిని చంపేస్తాడు. ఎందుకంటే ఆయుధాలకు ఉండే పిస్టల్కు ఆవు మరియు పంది కొవ్వు రాస్తారు. ఆ పిస్టల్ నోటితో తీయాలి. పిస్టల్ను తీయమని ఆ అధికారి ఒత్తిడి చేస్తాడు. అందుకే మంగల్ పాండే తన అధికారిని చంపేస్తాడు. బ్రిటిష్ వాళ్ళు మంగల్ పాండేని ఉరితీస్తారు. మన దేశస్థులు బ్రిటిష్ వాళ్ళ మీదకు తిరుగుబాటుకు వెళ్తారు. అదే మన దేశపు మొదటి తిరుగుబాటు. దానినే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేదా సిపాయి తిరుగుబాటు అని అంటారు. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు న్యూస్ పేపర్ను బ్యాన్ చేస్తారు. అప్పుడు ప్రజలు చపాతీలను పంచుకోవడం మొదలుపెట్టారు. అది ఎలాగంటే ఇప్పుడు మొదటి వ్యక్తి రెండవ వ్యక్తికి కొన్ని చపాతీలు ఇస్తాడు. రెండవ వ్యక్తి మరికొన్ని చపాతీలను చేసి మూడవ వ్యక్తికి ఇస్తాడు. దానినే చపాతీ మూమెంట్ అని అంటారు. చపాతీలలో సమాచారాలను అందించుకుంటున్నామని భావించి బ్రిటిష్ వాళ్ళు చపాతీలను చేయవద్దని ఆదేశించారు. మన దేశ సంపదను దోచుకుని మనలోని వర్గభేదాలు రెచ్చగొట్టి అనేక హింసలకు గురిచేసి రక్తపాతాన్ని సృష్టించారు. దీనికి ప్రతీకారంగా మన దేశభక్తులు సుభాష్ చంద్రబోస్ మరియు అనేక స్వాతంత్ర్య ఉద్యమకారులు చేసిన పోరాటానికి వారు తట్టుకోలేక 1947 ఆగస్టు 15న మన దేశం విడిచి వెళ్ళారు. చరిత్ర ఆధారంగా 59,04,452 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉన్న అఖండ భారత్ బ్రిటిష్ పాలనలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నేపాల్, బర్మాగా వేరు చేయబడ్డది. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశద్రోహులు మన రాజకీయ నేతలుగా అవతరించి పాకిస్తాన్, బంగ్లాదేశ్, టిబెట్, భూటాన్గా వేరు చేయబడ్డది. అంతేకాకుండా కాశ్మీర్ కూడా ఆక్రమణలో ఉండటం ఎంతో దురదృష్టకరం. హిమాచల్ ప్రదేశ్ను కూడా ఆక్రమించాలని చైనా ప్రయత్నిస్తున్నది. ప్రస్తుతం 32,79,308 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిమితమైంది. మన పవిత్ర భారతదేశంలో ఎన్నో పుణ్యనదులు గండకి, గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణ, నర్మద, కావేరి నదులతో మరియు సప్త పర్వతాలతో ఎందరో గొప్ప గొప్ప ఋషులు, చక్రవర్తులు, మహావీరులు, స్వామీజీలు, మహాపురుషులు, సంఘ సంస్కర్తలు, విప్లవ వీరులు, సాహిత్య కవులు, యోగులు నడయాడి పాడి పంటలతో వెలసిల్లిన భారతదేశాన్ని కాపాడుకోవడానికి ఎంతోమంది వీరులు పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమాదేవి, అల్లూరి సీతారామరాజు,
వంటి వారి పోరాటానికి భయపడి పారిపోయేలా చేసినా కానీ మనలో కొందరి స్వార్థపరుల వల్ల వారు వీరమరణం పొందక తప్పలేదు. అలా మన దేశభక్తుల ప్రాణ త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యం పొందగలిగాము. ఇలాంటి త్యాగమూర్తులను స్మరించుకుంటూ ఆదర్శంగా తీసుకుని ఐకమత్యంతో నవ సమాజంగా శాంతియుతంగా అభివృద్ధి పదంలో నడిపించుకోవడం ప్రతి భారతీయుని లక్ష్యమే ఈ స్వాతంత్ర్య దినోత్సవం. భారతదేశం ప్రపంచ గురువుగా ఆశిద్దాం, సాధిద్దాం. జై హింద్.